హాయ్ నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. అయితే లైక్ కమింగ్ టు ఎయిర్ మనం చూసుకుంటే కనుక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నీ దగ్గర లైక్ రాజు ఏదే అది కానీ లేదంటే క్రష్ తిందాక మనం మీమ్ టెంప్లెట్స్ చూసుకుంటే లైక్ చాలా చాలా మైన్యూట్ థింగ్స్ కూడా జనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు నీ గురించి. ఇలాంటివి చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? నేను అదే కదా అంటే ఇది కూడా చిన్న చిన్న పాయింట్స్ కూడా నేను ఎక్కడో ఇలా ముగ్గురు ఉంటే ఆ ముగ్గురులో నేను చివరా ఎక్కడో ఉండేదో చేస్తున్నా అది చేస్తున్నా ప్రతి దాన్ని పాయింట్అవుట్ చేసి ప్రతి దాన్ని పట్టుకున్నారు కదా. సో అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే అది కరెక్ట్ కాదు. అంటే నీ వైపు నీ డైలాగ్ వచ్చినప్పుడు చేయకూడదు మనం. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే బ్రో నీ సీన్ ఇంత పెద్ద నీకు ఇలా ఫ్రేమ్ లో ఉన్నప్పుడు నువ్వు చేసే ఎంతమంది ఉన్నా నువ్వు సపరేట్ చెయ్యి. నీకంటే ఒక సపరేట్ ఒకటి ఉంటది స్టైల్. నీ స్టైల్ అంటే నీకు ఉంటుంది, నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నీకు ఒకటి ఉంటది. కాబట్టి నువ్వు డెఫినెట్ గా చెయ్యి. అది ఖచ్చితంగా జనాలు చూస్తారు. చూడమనుకుంటావు, వాడినే చూస్తారు అనుకుంటావు, బట్ జనాలు ఖచ్చితంగా చూస్తారు. అండ్ మీమర్స్ వాళ్ళు మామూలు కాదు. ఇప్పుడు అప్కమింగ్ ఒక మంచి ప్రాజెక్ట్ రాబోతుంది. నిన్ననేమో మొన్న గ్లిమ్స్ చూశాను. సో కింగ్డమ్ గురించి హౌ ఇట్ కేమ్ అంటే ఏం చెప్తా? అది చాలా పెద్ద కదా, చాలా పెద్ద జర్నీ. ఓకే. అంటే ఫస్ట్ నేను అప్పుడు ఆ టైంలో ఇంకా అది నాకు తెలిసి మిషన్ ఇంపాసిబుల్ అప్పుడు ఇంకా చేస్తున్నాను అనుకుంటా. ఓకే. అప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు గంగాధర్ అని చెప్పి ఆయన ఉన్నారు. ఆయనే కాస్టింగ్ కాల్, ఆయన పిలిచారు. ఆయన నుంచి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఆఫీస్కి సెలెక్ట్ అవ్వకుండా ముందు వెళ్ళిందే ఒక చాలాసార్లు వెళ్ళాను అనుకుంటా. సెలెక్ట్ అవ్వకుండా ముందు కూడా సెలెక్ట్ అయిన తర్వాత 2 సార్లు వెళ్ళాను. నేను ముందే 2 సార్లు వెళ్ళా. ఒక 5-6 టైమ్స్ వెళ్ళాను నేను. 5-6 టైమ్స్ వెళ్ళి అలా కలిసి మాట్లాడి అంటే నేను కూడా బ్రదర్ క్యారెక్టర్ కూడా చూస్తున్నారు. నెవర్ చాలా మంది తెప్పించారు. లాస్ట్ ఫైనల్ చేసింది మన రోనిత్ని, జెర్సీలో నాని గారు. అతను చూసారు. ఇంకా మా ఇతను పక్కన పెట్టి చూసి ఫిక్స్ అయిపోయి తర్వాత గౌతమ్ సార్ షూట్ చేస్తాం. ఇంకా కాదు, అసలు సత్యదేవ్ గారు ఇస్ అ వెరీ బ్రిలియంట్ పర్ఫార్మర్ యాక్చువల్లీ. సో ఆయన చైల్డ్హుడ్ క్యారెక్టర్ అంటే ఇట్స్ లైక్ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే నీకు చెప్పారా యాక్చువల్గా నువ్వు ప్లే చేసేది పలానా సత్యదేవ్ గారి క్యారెక్టర్ అని చెప్పారా? చెప్పారు. అంటే ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ అని చెప్పారు. చెప్తే షాక్ నేను అయిపోయాను. ఎందుకంటానంటే ఆయన ఎంచుకొని ఆ క్యారెక్టర్స్ కానీ ఆయన చేసే మోడ్యులేషన్స్ కానీ అసలు ఆ స్టోరీ లైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. హిట్ ఆ ఫ్లాప్ అని పక్కన పెడితే ఆయన చేసింది నెంబర్ 1. అది అదిరిపోతుంది. కానీ ఆయన ఇచ్చేది కానీ పర్ఫార్మెన్స్ కానీ అదిరిపోద్ది. సో నీ తర్వాత కొంచెం భయపడ్డా. ఆయన అంత మంచి పర్ఫార్మర్. మనం ఆయన చిన్నప్పుడు కేటగిరీ అవుతుందా, ఫేస్ లుక్స్ కనెక్ట్ అవుతుందా అనుకుని నిన్న సాంగ్ రిలీజ్ అయింది చూసుకున్నప్పుడు నో డౌట్ కలిసిపోయింది. హ్యాపీ అనుకుని అప్పుడు ఇంకా నేను అంతవరకు నాకు టెన్షన్ ఉండేది, అవుతుందా ఈ ఫేస్ కానీ ఆ ఫేస్ కానీ కలుస్తుందా అనుకుంటే హ్యాపీగా కలిసిపోయింది. హ్యాపీ అని అది ఇప్పుడు దాకా నువ్వు చేసిన సినిమాలు కావచ్చు, నీ పర్ఫార్మెన్స్ చూసి కావచ్చు, మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన సెలబ్రిటీస్ ఎవరు? ఇది నాకు బాగా గుర్తుండిపోయింది, ఈ కాంప్లిమెంట్ నేను చేసిన క్యారెక్టర్ కావచ్చు, లేదంటే నా పర్ఫార్మెన్స్కి కావచ్చు, లేదా నేను సేమ్ కనెక్ట్ అయ్యాను అని చెప్పినటువంటి కాంప్లిమెంట్ ఏమన్నా ఉంది ఫ్రమ్ ద సెలబ్రిటీస్ నీకు గుర్తున్నది? అలా అంటే చాలా మంది చెప్పారు. నేను చేసిన ప్రతి ఒక్క మూవీకి ప్రతి ఒక్కరు వచ్చి కాంప్లిమెంట్ ఇవ్వడం. అంతదాకా అంటే మొన్న ఎయిర్కి ఎవరెవరో సెలబ్రిటీస్ వచ్చారు. రోషన్ అన్న కూడా వచ్చాడు. మా రోషన్ కాదు, మోగ్లీ రోషన్ అన్న. ఆ అన్న కూడా వచ్చాడు. చాలా అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు బ్రో ఎరగదీసో ఇది కానీ వేరే ఏది చేసినా ఎరగదీసో అని చెప్తున్నారు. అండ్ నేను నా సామిరంగా చేశాను. అప్పుడు నాకు సార్ చిన్నప్పుడు యంగర్ రోల్ అది చేస్తే అది నేను అక్కడ విజయ్ పిన్ని మాస్టర్ గారు డైరెక్టర్ నాకు తెలీదు. నేను ఆ దానికి వెళ్ళాను, ఆడిషన్ అన్నారు, సరే వెళ్ళేసరికి అక్కడ దానికి ముందు మా కింగ్డమ్ జరిగింది ఇక్కడ షూట్. దాని కొరియోగ్రాఫర్ వచ్చేసి విజయ్ పిన్ని మాస్టర్. ఓకే, నీకు అక్కడ ఒక ర్యాపో ఉంది, ఆల్రెడీ ఒక చిన్న ర్యాపో ఉంది. అండ్ నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఇక్కడ బయట కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయన ఉన్నారన్న సాగర్ అన్న అని చెప్పి ఆయన చూసి రే బాను అన్నాడు. అన్నా అని చెప్పి హక్ చేసుకొని ఇంక బాగా మాడితే ఇంకా లోపల తీసుకెళ్ళి విజయ్ పిన్ని మాస్టర్ ఉన్నారు. ఏ బాయ్ అన్నా చెప్పి తర్వాత నేను ఆడిషన్ తీసుకోలేదు. తర్వాత సెట్లోకి వెళ్ళింది అది కూడా వాళ్ళు చేస్తుంటే విజయ్ పిన్ని మాస్టర్ అన్నారు.
ఉమ్, మనోడు గౌతమ్ సారే తీసుకున్నారు మనోడిని, మంచి పర్ఫార్మర్ అది ఇది అని చెప్పి చెప్తున్నారు. ఆ, అంటే కొంచెం హ్యాపీ ఫీల్ వచ్చింది బ్రో. అంటే గౌతమ్ సార్ తీసుకున్నారు, ఇట్లా ఇంత మంచి పర్ఫార్మర్ అని చెప్పి అక్కడ వాళ్ళు అందరూ చెప్తుంటే ఆ, అది చాలా హ్యాపీ మూమెంట్. అది ఆ రోజు ఇంక నేను ఎప్పుడు మర్చిపోలేను. సో అలా చాలా హ్యాపీ, అలా చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరితో. ఉమ్. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.